మన నాన్వేషణ గారు మళ్ళీ ఒక మంచి వీడియో పెట్టారు, వినండి. చాలా పద్ధతిగా ఉంటుంది, ఎవరు లేనప్పుడేనండి. సో ఈ వీడియో వీలైతే కనుక బ్లూటూత్ హెడ్సెట్ పెట్టుకొని వినండి, సరేనా? ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే, నాంబిషన్ ఆ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు. వాడు చెప్పడం మీరు వినడు. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం. ఈ లంజా కొడుకుని ఎక్కడుంటే అక్కడ పేక నరకాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ లంజా కొడుకుని రాజకీయాలు చితగదింగితే 10 సంవత్సరాల అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మొన్న సినిమాల్లోకి వచ్చి మంగపతి మొడలోపతి అని చెప్పి యాక్టింగ్లు దింగుతున్నారు. ఇంకా ఆడవాళ్ళు మీరు ఊరుకుంటే గనక ప్రతి సినిమా రిలీజ్ ఫంక్షన్ లో ఈ లంజా కొడుకులు వచ్చి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి అలా ఈ లంజా కొడుకు ఎవరైనా. సో చాలాసార్లు అన్న ఎల్కొడుకు అన్నాడు. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ సుకాడు ఆడపిల్లల గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పింది ఆడపిల్లలు కాదు, నువ్వు కల్పించేస్తున్నావు, అందరు ఆడవాళ్ళకి దీన్ని రుద్దేస్తున్నావు భయ్యా. అసలు ఆయన ఆడపిల్లల గురించి ఎక్కడేం చెప్పలే. అండ్ మోర్ ఓవర్ ఆడపిల్లల మీద నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే నువ్వు ఇన్నిసార్లు ఎల్ కొడక అని ఒక ఆడదాన్ని ఎల్తో కంపేర్ చేస్తున్నావు, ఓకేనా? అంటే నాకు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, నాంబిషాన చదువు సంధ్య లేని నా కొడుకు. నాన్వేషన్ ఎక్కువ వాడే పదం ఇదే. ఒకప్పుడు తెలుగు ట్రావెలర్ రవి అనుకుంటా, వాడు నాంబిషాన నా కొడుకు. ఉమా తెలుగు ట్రావెలర్ అనుకుంటా, వాడు నాంబిషాన నా కొడుకు. ఇప్పుడు రీసెంట్లీ శివాజీ గారు, వాడు నాంబిషాన నా కొడుకు. ఎందుకంటే ప్రపంచంలో నాన్వేషన్ దృష్టిలో ఏంటంటే, ఆయన ఒకరిని తిట్టాలనుకున్నా అంటే వాళ్ళందరూ నాంబిషాన నా కొడుకులు. అంటే వాళ్ళకి చదువు రాదు. కానీ అన్నకు తెలియని విషయం ఏంటంటే, సతీ సహగమనాన్ని ఆపి ఎంతోమంది స్త్రీలను అంటే వాళ్ళకు కొత్త లైఫ్ ఇచ్చి వితంతు వివాహాలను మళ్ళీ జరిపించినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఉన్నారు కదా, ఆయన కూడా చదివింది 10th క్లాసే అన్న. ఏంటంటే ఇంత కామెడీ ఏంటంటే, మంచి చెప్పడానికి చదువుకు సంబంధం ఏంటి? ఆయన ఏమన్నాడు, హీరోయిన్స్ గురించి మాట్లాడారు. ఈయన ఏం చేస్తున్నారు, అందరు ఆడవాళ్ళని కలుపుతున్నారు. నాకు ఇది నచ్చట్లేదు. ఎందుకంటే వీళ్ళ స్వార్థం కోసం అందరు ఆడవాళ్ళకి దీన్ని ఆపాదించడం ఏంటండి, కరెక్ట్ కాదు కదా. ఇంకోటి ఏంటంటే, ఎడ్యుకేషన్ ఏంటి మధ్యలో మంచి మాటలు ఎవరు, మన వేమన గారు చెప్పారు, బ్రహ్మం గారు చెప్పారు. అంటే ఇక్కడ స్టడీ మ్యాటర్ కాదు కదా. ఇప్పుడు వాడికి అంటాడు, ఉమా ట్రావెలర్ని అంటాడు. ఏమంటే కనుక వాడొక ఏలు ముద్రగాడు. ఇంకొకటి నాన్వేషన్ ఊత పదవి ఏంటంటే ఏలు ముద్ర నా కొడుకులు. ఏలు ముద్రగాళ్ళు అయితే ఏంది, వాళ్ళు మంచి చెప్తున్నప్పుడు వినొచ్చుగా, తప్పేముంది అందులో. సర్లే దానికి మాట్లాడు, ఇంకా బండి గురించి చెప్పడానికి శ్రీదేవమ్మ, జయసుధమ్మ, ఆమమ్మ, మొడ్డలమ్మ అని చెప్తున్నారు. సిలిక్ స్మిత, జయమాలని, జ్యోతిలక్ష్మి కనబడలేదా? సినిమా ఇండస్ట్రీ అనేది ఎక్స్పోజింగ్ ఫ్యాషన్. తప్పేముంది? సినిమా ఇండస్ట్రీ అనేది ఎక్స్పోజ్ చేయొచ్చు, ఫ్యాషన్ చేయొచ్చు, న్యూడిటీ చేయొచ్చు, గుడ్డాలు కూడా ఇప్పుకొని తిరగండి, న్యూడ్ బ్లూ ఫిల్మ్స్ కూడా తీసుకోండి. కానీ అక్కడ ఇతను దాని గురించి ఏం మాట్లాడలేదు కదా. తనేమన్నాడు, పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా మీరు జాగ్రత్తగా బట్టలు వేసుకొని వెళ్ళండి అమ్మా. మీరేంటంటే కనుక అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినప్పుడు బట్టలు ఉసిపోతాయని చెప్పారు తప్ప మధ్యలో వీళ్ళందరూ ఎందుకు వచ్చారన్నయ్య? మేబీ అప్పట్లో సిల్క్ సింత గారు, జ్యోతి గారు వాళ్ళు వాళ్ళు ఏం షాప్లు ఓపెన్ చేసిండారు. ఏంది ఈ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు నిజంగా. అంటే చీరలు కొట్టుకుంటే ఏ లంజా కొడుకురా సినిమా చూస్తారు? నువ్వెవరు చెప్పడానికి నాకు తెలియదు. ఆడదాని స్వేచ్ఛ నీకు అంతగా. ఒరి నువ్వేం చెప్తున్నావురా మధ్యలో? ఆయన ఏం చెప్పాడు, మనన్న ఏం చెప్తున్నాడు? ఎవరన్నా కొంచెం చెప్పండి అయ్యా. ఆయనకి ఎవడు చెప్పాడు ఆడోళ్ళని ఆయన సీర కట్టుకో అంటే పద్ధతి గల బట్టలు వేసుకొని వెళ్ళమని? ఆయన ఎక్కడ చెప్పాడు? హీరోయిన్స్ పార్టీకి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకోమని చెప్పాడు. అనవసరంగా ఆయన తిడుతున్నాడు, ఆడోళ్ళందరినీ ఉసగొలుపుతున్నాడు. సామాన్లు కనబడుతున్నాయంటే గుళ్ళని చెదగదింగు. ప్రతి గుడి మీద అమ్మాయిలు నీకు అర్ధనగ్నంగా ఫోటోలు అవి ఉంటాయి. లంజా కూడా ఈ లంజా కొడుకుని మీరు సంపదింగితే గానీ తెలుగు ఇండస్ట్రీ బాగుపడదు. ఎందుకంటే మధ్యలో గుళ్ళు ఎందుకు వచ్చినాయన్న? గుళ్ళల్లో ఎవరు విగ్రహాల మీద పడి తొక్కరన్నా, అవి భద్రంగా సేఫ్గా అక్కడ ఉంటాయి. అంటే దాన్ని చూస్తారు, చూసి సైలెంట్గా వెళ్తారు, అవసరమైతే సెల్ఫీ తీసుకొని దూరం నుంచి వెళ్తాం. అంతేగాని ఒక విగ్రహం బట్టల మీద ఉందని అందరు వెళ్ళి దాని మీద పడి దాన్ని ఎరగొడతంటే కనుక కొత్త విగ్రహాలు పెట్టేవాళ్ళు కారేమో. ఇక్కడ విగ్రహాలు అమ్మాయిలు ఒకటి కాదు కదా, విగ్రహాల మీద 10 మంది పడ్డాం కాదు. కానీ అంటే దాని బట్టలు ఆల్రెడీ పోయినటివి. సో దానికి దీనికి ఏంటన్నా మధ్యలో సంబంధం? గుళ్ళోళ్ళ బొమ్మలు అంటాడు. చదువుకున్న వాడు కాదు నాంబిషన్. 10th క్లాస్ అంగూటా సాఫ్లు ఎంజాయ్ కొడుకుని బతకనివ్వకూడదు. జగన్ నరకాలి. చూడండి ఏందో ఈయన ఏం పిచ్చిలేసిందే ఏందన్నా. మొత్తం 10వ తరగతి ఫెయిల్ అయిన అందరూ చంపి పడదు, దరిద్రం పోతుంది. అంటే అదేగా చెప్తున్నాడు, ఈ అంబిషన్ ఆ కొడుకులు అసలు బతకాల్సిన అసలు వాల్యూ లేదురా మీకు.
మీరు ఎందుకు బతున్నారా మా అన్న చెప్పినాడు కదా ఊరేసుకొని చచ్చిపోరు నా బోందా నేను పాస్ అయినా 10th నేను బతకచ్చు చెప్పనా దెంగాలి కళామ్మ తల్లి పాలు తాగుతూ కళామ్మ తల్లి కోసం ఈ లంజా కొడుకు సినిమా ఆతుపుకు సినిమా తీసి దానికోసం ప్రమోషన్లు చేసుకోవడం కోసం ఆడపిల్లని పశువుగా వాడుతావా? సూపర్ డైలాగ్ చెప్పాడన్న. ఆడపిల్లని పశువుగా వాడతావా అన్న? పశువుగా వాట్లాడేది నువ్వన్నా. ఎందుకంటే ఆయన ఆడపిల్లలందరిని అనలే, నువ్వు అంటున్నావు. అందరు ఆడపిల్లల్ని నువ్వు అంటున్నావు. అందరు ఆడపిల్లలను రెచ్చగొడుతుంది నువ్వు. అందరు ఆడపిల్లలను వాడుకుంటుంది నువ్వు. ఆయన వాడుకోలే, ఆయన ఓన్లీ హీరోయిన్స్ గురించి చెప్పాడు. ఓకే ప్రమోషనల్లో ఒక భాగమే అయినా సరే, అంటే స్వామి కార్యం సకార్యం అన్నట్లుగా అదంతా అది ప్రమోషన్ కూడా అదేం అనిపించలేదు. అది ప్రమోషనల్ స్టంట్ కాదు. అంటే ఇద్దరు హీరోయిన్లు డైరెక్టర్లో కొట్టుకుంటే దాన్ని ప్రమోషనల్ స్టంట్ అనొచ్చు. ఇది అసలు ప్రమోషనల్ స్టంట్ కాదు, తను చేసింది ఒక వాక్యలు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కోపంలో ఎల్కొడక అంటున్నావు, నేను కోపం వస్తే నేను ఒక మాట అంట. అలాగే ఆయన అన్నాడు ఒక సామాన్లు అనే విషయం. నువ్వెందుకు పొద్దున వాడి కాయలు కొయ్యాలి, దీని కాయలు కొయ్యాలి, ఆయన అనవసరంగా గరికపాటికి ఆయన తిట్టావు. జన్మలో ఏ లోకంలో ఉన్నా పాపం తగులుతుంది. ఆడది ఇలా బతకాలి అలా బతకాలని చెప్పడానికి నువ్వెవడు లంజా కొడక? ఎవడు చెప్పాడన్నా? నువ్వు చెప్తున్నావన్నా. ఎక్కడ చెప్పాడు ఆయన? అసలు ఆడళ్ళ గురించి ఆయన మాట్లాడలే. దయచేసి ఏదో ఒక దరిద్రుడు నీకు అర్థమయ్యేలా చెప్పాలనేది నా ఆకాంక్ష. అసలు టాపికే లేకుండా నువ్వు పదే ఎర్రిపప్ప కొండెరిపప్ప ఇంకెర్రిపప్ప అవుతున్నావన్నా. ఆల్రెడీ ఒక వీడియోతో దోలు తీర్చుకున్నావు. ఇది ఇంకా దరిద్రంగా అయింది, ఇంకా దరిద్రంగా ఇది పోతూనే ఉంది. కానీ అన్నయ్యకి ఇది ఇష్టం. ఎందుకంటే ఇలాగే కదా అన్నయ్య పైకి వచ్చింది. ఏంటి వ్యూస్ తెచ్చుకొని వచ్చాడా? లేదు. ఫస్ట్ ఇతను ఇట్లాంటి కాంట్రవర్సీలు చేసి వీటి వల్లే ఇతను ఇలా సక్సెస్ అయ్యాడు. సో ఆయనకి అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఒకప్పుడు వచ్చిన పాపులారిటీ, ఒకప్పుడు నీ దగ్గర ఏదీ లేనప్పుడు నువ్వు తెచ్చుకున్న మంచి పేరు వల్ల ఈరోజు నీకు కావాల్సిన వ్యూస్ వస్తున్నాయి. బట్ ఈరోజు మళ్ళీ అదే చేసావంటే ఏమవుతుందంటే కనుక నీకు డబ్బులు వస్తాయేమో, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. అంటే కొన్ని రోజులు పట్టించుకోవడం మానేస్తారు, తర్వాత చాలా ఇబ్బందులు పడతావు. సీరియస్లీ చెప్తున్నా. గోచి మా తాత కొట్టుకున్నారు, నువ్వు గోచి కొట్టుకో. నువ్వు పంచి కొట్టుకుంటున్నావు వాళ్ళ లంజా కొడక. వాళ్ళు చీర కొట్టుకోవడం అనడానికి సంపి దింగుతాను. ఆటగాడు బతుకున్నంత వరకు ఇంకో 100 సంవత్సరాలైనా ఏ లంజా కొడుకైనా వచ్చి ఆడది ఎలా ఉండాలి అలా ఉండాలంటే ఈ ఆటగాడు వచ్చి గొద్ద దెంగ్. ఆటగాడు అంటే అమ్మాయిల్ని గోకేటోడు. అంటే అమ్మాయిలకు నువ్వే విలువ ఇవ్వట్లేదు కదన్నా. మళ్ళీ వాడెవడో వచ్చి వాడు విలువ ఇవ్వాలి, అమ్మాయిల ప్రతిపక్షాన నేను పోరాడతా, అమ్మాయిల్ని నేను ఉద్ధరిస్తా అంటే ఏంది ఇది అసలు? ఇప్పుడు ఆటగాడివని ఎందుకు అంటున్నావు? 10 మంది ఆడవాళ్ళని గోకుతున్నాననే గర్వంతో, 10 మంది ఆడవాళ్ళతో నేను ఆడుకుంటున్నాననే అహంకారం కావచ్చు. అదేదో ఒక సంథింగ్ అహంకారం అని పెద్ద మాటలు ఎందుకులేండి, ఒక విషయాన్ని ప్రౌడ్గా చెప్తున్నావు నువ్వు, నేను ఒక ఆటగాన్ని అని. సో అక్కడ నువ్వే ఆడపిల్లకి వాల్యూ ఇవ్వట్లేదు కదా, మరి వీళ్ళందరూ వాల్యూ ఇవ్వట్లేదు, మళ్ళీ తిడతావు ఎందుకు? ఏందో నా అన్వేషణ. దెంగి వదులుతాడు. ఆడదాని గురించి నీకు అర్హత లేదు, నీకు అంతగా మూడిస్తూ సుల్లి కట్ చేసేసుకో. అక్కడ మూడు ఉత్సాహం అవన్నీ ఎందుకు వచ్చినాయి అన్న మధ్యలో? ఆయన ఏం మాట్లాడు, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, నువ్వు తిడుతున్నావు, నువ్వు రెచ్చిపోతున్నావు తప్ప ఆయన ఇవేమనలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కనుక వదిలేయండి అయ్యా, ఏదో ఫ్లోలో నోరు జారి వచ్చిందమ్మా, మంచి చెప్పడం కూడా ఈ రోజుల్లో తప్పే అనిపిస్తుంది. అంటే నిజంగా అదే అనిపిస్తుంది. అసలు ఎక్కడ ఆడాలన్నా తను అన్నాడు, ఈయన ఎందుకు ఇంత పడి చచ్చిపోతున్నాడు. మళ్ళీ దీని గురించి మధ్య అదేంది ఇప్పుడు రాత్రి 8 గంటకి మంచి వీడియో ఉంది, దాన్ని కూడా మనం రివ్యూ చేసుకుందాం, సరేనా? సో ఇది ఈరోజు వీడియో. కొన్ని రోజులు హెడ్సెట్ పెట్టుకుని వినండి ఇబ్బా మన వీడియోస్, లేకపోతే కష్టం, సరేనా? ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు కూడా కొంచెం దూరం బెటర్, అట్లా మంచి విషయాలని మాట్లాడుకుంటున్నాం. లవ్ యూ, బై.